అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మెడతూరు గ్రామంలోని వైన్ షాప్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిపై ఓ వర్గీయులు దాడికి తెగబడ్డారు. గత 15 రోజుల నుంచి సూపర్వైజర్గా రిజైన్ చేయాలని మధుసూదన్ రెడ్డిపై ఒత్తిళ్లు తెస్తూ బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆశ్రయించగా వారు సెప్టెంబర్ నెల వరకు విధులు నిర్వహించాలని, అంతవరకు ఆ షాప్లోని సూపర్వైజర్గా పనిచేయాలని తెలిపారు. అయితే ఈ క్రమంలో మెడతూరు గ్రామానికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తిని సూపర్వైజర్గా ఎక్కించాలని అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ రెడ్డి భారీ ప్రయత్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సూర్యనారాయణ రెడ్డి పెద్దవడుగూరు గ్రామానికి చెందిన హరినాథ్ రెడ్డి వర్గీయులు రాత్రి వైన్ షాప్ వద్దకు వెళ్లి ఇనుపరాడ్లతో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిపై దాడి చేశారు. అంతేకాకుండా రిజైన్ చేయకపోతే చంపుతామంటూ బెదిరిస్తూ హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వారి నుంచి తప్పించుకుని పెద్దవడుగూరు పోలీసులను ఆశ్రయించాడు. తమకు సూర్యనారాయణ రెడ్డి, హరినాథ్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉందంటూ పెద్దవడుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను పెద్దవడుగూరు మండలంలోని మిడుతూరు గ్రామం నందు GRO 11016 షాప్ నందు సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. గత 15 రోజుల నుంచి షాప్ నుంచి రిజైన్ చేయమని కొంతమంది గ్రామస్తుల నుంచి నాకు ప్రెజర్ రావడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం అనగా ఈరోజు ఈవినింగ్ అనగా సాయంత్రం 8:15 నుంచి 8:15 నుంచి 8:45 ఆ సమయంలో నన్ను గ్రామస్తులు కొంతమంది వచ్చి రిజైన్ చేస్తావా లేదా అని భయపెట్టడం జరిగింది. అలాగే ఒక అతను గ్రామస్తు సూర్యనారాయణ రెడ్డి అనే మిడుతూరు గ్రామానికి సంబంధించి సూర్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి నాకు చేయి పురిదిప్పడం కూడా జరిగింది. అలాగే మరణాయుధాలతో కొట్టడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. ఎవరెవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు? గ్రామస్తులు దగ్గర ఒక 10-12 మంది గ్రామస్తులు వచ్చి నన్ను ఆయుధాలతో కొట్టడం కూడా జరిగింది. ఆయన ఒకడైనా ఇంకా ఏమన్నా ఎవరన్నా వచ్చారా? హరినాథ్ రెడ్డి, అలాగే మిడుతూరు గ్రామానికి సంబంధించి సూర్యనారాయణ రెడ్డి, కొంతమంది గ్రామస్తులు వచ్చి గుమ్మగూడి నన్ను దాడి చేయడం జరిగింది. నాది మెడుతూరు. కొత్తగా వచ్చిన 2వ తారీఖు నేను ఎక్కినాను వాచ్మెన్గా. కాకపోతే ఈ నా సూపర్వైజర్ మీదకైతే గ్రామస్తులు వచ్చినారు. అది ఎలా జరిగిండేది మనకేం తెలియదు కదా. నేను వచ్చినాను అన్నది నేను వచ్చినాను, అంతలేక అంత గొడవ చల్లబడింది. అది ఏం జరిగిండేది తెలియదు నాకు. వాళ్ళు వచ్చాకేమో ఇక్కడ 10-15 మంది ఉన్నారు. ఇంకో విషయం సార్, ఇక్కడ వాచ్మెన్ ఇద్దరు అని చెప్పేసి ఒక వాచ్మెన్ పని పెడుతున్నారు. ఒక వాచ్మెన్ వచ్చేసి ఒడుగురులోనే సంతకం పెట్టి వెళ్ళిపోతున్నాడు. రాత్రి వచ్చేసి 2 దొంగలు పడినారు. కాకపోతే నేను భయపడి నా రెడ్డిని, వెంకటరామ రెడ్డిని 2:30 టైంలో లేపుకొని ఆడదాకా వెళ్ళిపోయి వచ్చినాను. నేను ఒకరిని ఉన్నాను. నా పరిస్థితి ఏం కల్లా నైట్ పూట ఉన్నాను కాబట్టి. మీరు పోలీసులు సంప్రదించలేదా? పోలీసు వాళ్ళు వచ్చి రాత్రి రాలేదు సార్. వాళ్ళు అని రాత్రి ఒక్కటి రాలేదు. వాళ్ళు వచ్చి సంతకం పెట్టిపోతారు. మళ్ళీ అట్లా టోల్ గేట్ కాడికి పోతారు సార్. వాళ్ళు 3:30కి అట్లా మళ్ళీ వెళ్ళిపోతారు బాబు.